స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గీతాంజలి చనిపోవటానికి కారణం టీడీపీ నాయకులేనని పలమనేరులోని అంబేద్కర్ సర్కిల్ వద్ద చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను వైసీపీ నాయకులు దగ్ధం చేశారు. జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పలమనేరు పట్టణంలో జన సైనికులు ర్యాలీ నిర్వహించారు. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో గత కొంతకాలం నుండి తాగునీరు రావటం లేదని ఖాళీ నీటి బిందెలతో గ్రామస్తులు రోడ్డెక్కారు. గీతాంజలి జగన్మోహన్ రెడ్డి మాకు ఇంటి పట్టాలు అమ్మఒడి పథకం వచ్చిందని సంతోషంగా ఫేస్బుక్లో వ్యక్తపరచడంతో ఫేస్బుక్లో భేదించి ఆమె చావుకు టీడీపీ వాళ్లు కారణమయ్యారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్యామ్ మాట్లాడుతూ ప్రతిపక్షం ఐడీడీపీ వాళ్లు లేనిపోనివన్నీ ఫేస్బుక్లో పెట్టి ఇంట్లో గొడవలు పెట్టి ఆమె మనస్తాపంకు గురయ్యి రైలు కింద పడి చనిపోవటం జరిగిందని తెలిపారు. అనంతరం కౌన్సిలర్ మురళి మాట్లాడుతూ పవిత్ర మురళీకృష్ణ గుంటూరు జిల్లా తెనాలికి గీతాంజలి వాళ్ళ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వచ్చామని, వాళ్ళు చాలా పేద కుటుంబమని, గీతాంజలి భర్త 300 రూపాయలకి కూలీగా పనిచేస్తున్నాడని అన్నారు. అటువంటి ఫ్యామిలీని ఐటీడీపీ వాళ్లు వేధించి ఆమె చావుకు కారణమయ్యారని అన్నారు. దీనికి కారణం తెలుగుదేశం నాయకులు, దాని వెనుక ఉన్న చంద్రబాబు నాయుడు, లోకేష్ అని కౌన్సిలర్ మురళీకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి మేము ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటామని, మేము ప్రజల మనుషులమని వైసీపీ నాయకులుగా చెబుతున్నారని అన్నారు. కానప్పుడు ఎందుకు బాలుగంట చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఐటీడీపీ జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి జోహార్ గీతాంజలి హరా లోకేష్ హరా లోకేష్ హరా లోకేష్ హరా లోకేష్ హరా లోకేష్ చంద్రబాబు 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 కాల్ కాల్ నమస్కారం. ఓకే అందరికీ నమస్కారం. 3 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారని చెప్పి గీతాంజలి అనే ఒక బీసీ మహిళ ఆమె సంతోషాన్ని వ్యక్తపరచగా మన ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్షానికి సంబంధించిన ఐటీడీపీ అనే వాళ్ళు ఆమెపై ట్రోల్ చేసి అసభ్యకరంగా ఆమె పైన లేనిపోనని పెట్టి ఇంట్లో లేనిపోనని గలగలు పెట్టి ఆ మనస్తాపంతో ఆమె రైలు కింద పడి చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇది
దీనికి పూర్తి బాధ్యత ఐటీడీపీ వాళ్ళని మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ చేసిన మంచిని చెప్పడం కూడా ఒక తప్పు. అంటే ఇది ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం చేసిన మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన మంచిని మనకు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ మనిషి మంచి చేసినా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఆమె కర్తవ్యంగా ఆమె దానికి తెలియపరిస్తే మీరు దాన్ని తప్పుగా భావించి అయితే దీంట్లో సోషల్ మీడియాలో కానీ బహిరంగ కానీ ఆమె ట్రోల్ చేసి కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా దాన్ని నొక్కకుండా ఇప్పుడు కూడా మీరు దాన్ని ట్రోల్ చేసుకుంటూ ఆమె పైన లేనిపోయిన అభాండాలు వేస్తూ ఆమె కుటుంబాన్ని కానీ ఆమె కానీ ఆమె ఆత్మపై శోభించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని మేము మా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఆమె శాంతికరాన్ని మేము ప్రార్థిస్తున్నాము. ఇక్కడ వచ్చేసిన పత్రికా విలేకరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. 2 రోజుల క్రితం గీతాంజలి అనే అమ్మాయి ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళందరూ చేసిన ఇబ్బందితో ఆమె మరణించడం అందరూ గమనించాల్సిన విషయం. నిన్న దినం కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే ఆ స్పాట్లో ఉన్నట్లు వాళ్ళే అక్కడ చూసినట్టుగా ఆ ట్రైన్ దాటాడింది, ఆ ట్రైన్ దిగింది, వాళ్ళు హాస్పిటల్ పిలుచుకొని పోయినారు అంటే విజయవాడ హాస్పిటల్లో ఉన్నట్లు మీరు చెప్పిన విషయం అయితే నాకైతే హాస్యాస్పదం. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది, ఒక మహిళ. మీరు కూడా తప్ప ఒప్పో మేము చర్య తీసుకుంటాం, బాధ్యతలు శిక్షించండి అని చెప్పినంటే సంతోషించే వాళ్ళము. మేము మీకు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. 2 బిడ్డల తల్లి, వాళ్ళిద్దరు ఆడబిడ్డలకి ఎవరు దిక్కుంటారు? ఇప్పుడు మనము డబ్బు సాయం అయితే చేయగలమనైతే చేయగలుగుతాం, కానీ వాళ్ళకి పోయిన తల్లిని మనం తిరిగి ఇవ్వగలుగుతామా? ఇవంతా మీరు ఆలోచించాలా. మీరు అంటున్నారు అక్కడ ఏమీ జరగలేదు, అక్కడ ఏమీ కాలేదు అనేసి. మన ఈ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాక వాళ్ళు పవిత్ర మురళీకృష్ణ గారు ఆడికి పోయినప్పుడు వాళ్ళు స్వయాన వాళ్ళ భర్త వాళ్ళకి చెప్పినట ఏమనంటే, రాత్రి నాకు ఫోన్ వచ్చింది, మీకు భర్తకి చెప్పడము, మీకు చూపించే మెసేజ్లు కొన్ని ఉంటాయి, చూపించలేని మెసేజ్లు కొన్ని ఉంటాయి. నేను మానసికంగా ఆ మెసేజ్లు నేను చూపించలేను, అవి ఇబ్బంది పడినాను. వాళ్ళు ఎంత బాధపడి ఉంటే ఆమె వాళ్ళ భర్తకు చెప్పిందంట, మేము చూపించే మెసేజ్లు మీకు చూపించలేను కాబట్టి నేను చనిపోతాను అంటే వద్దు అని అడుక్కున్నా కూడా ఆమె చనిపోయే ముందు వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది. ఆమె మీరు అన్నట్టుగా ఐటీడీపీ వల్ల సోషల్ మీడియా వల్ల చనిపోలేదని మీరు అన్నాడు. ఆమె సెల్లో మీరు పెట్టిన కామెంట్స్, మీరు చెప్పిన యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు ఎంత గలీజ్గా మాట్లాడడం మాదిరిగా ఉన్నాయి మేము చెప్పడం ఎందుకు, సోషల్ మీడియాలో మేము పెడతాం. అప్పుడు మీరు నమ్మండి. అంటే మీ ఒకరో ఇంకొకరో పెట్టినారు నేను అనడంలే, మొత్తం గమనించండి ఎవరు పెట్టినారు, ఎంత గలీజ్గా పెట్టారంటే జగన్మోహన్ రెడ్డికి అండగట్టేది, అక్కడున్న శాసనసభ్యులకు అండగట్టేది. ఒక బిడ్డ మనతో రాజకీయం చేయాలని నువ్వు కొట్లాడుకో, నేను కొట్లాడతా. నీ పార్టీ గురించి నువ్వు చెప్పు, నా పార్టీ గురించి నేను చెప్తా. మన సత్తా ఏందో ఎలక్షన్లో తెలుసుకుందాం. అంతేగాని ఒక ఆడబిడ్డని అన్యాయంగా ప్రాణం తీసినారు. ఈ పాపం ఎవరైతే మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్క టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరికీ ఆ ఉసురు తాగి నాశనం అయిపోతారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి గీతాంజలి అనే పేద మహిళ, బీసీ వర్గానికి చెందినటువంటి మహిళ, ఐటీడీపీ వారి యొక్క ట్రోలింగ్స్ వల్ల చనిపోయినటువంటి ఒక పేద మహిళ. వారింటికి మేము గత 2 రోజుల ముందు వాళ్ళు వెళ్ళాము. కనీసం వాళ్ళ ఇంట్లో చూసే టీవీ కూడా లేదు. అంత పేద మహిళ. వారి యొక్క హస్బెండ్ వాళ్ళు కూలికి పనిచేస్తున్నాడు, బంగారు పని చేస్తున్నాడు. అలాంటి పేద మహిళని వేధించి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించినటువంటి ఐటీడీపీకి చెందినటువంటి దాని కాల్పులను చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారిని కఠినంగా శిక్షించాలని, దీనికి ఎవరెవరు వెనకాల పాత్రలు ఉన్న వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొలంనేని నియోజకవర్గం నుంచి మన వెంకటగౌడ ఆదేశాలతో ఈరోజు దిష్టిబొమ్మ కాల్చడం జరిగింది.
ఆమె ఆత్మకి శాంతి కలగాలని వేడుకుంటున్నాం. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు జనసేన నాయకురాలు డికే చైతన్య, పలమనేరు నియోజకవర్గ జనసేన నాయకులు పూల చైతు, రూపేష్, అరుణ్, హరీష్, చందు, బాబు, చైతన్యులతో పాటు టీడీపీ నాయకులు అమ్ములు, శ్రీధర్, గిరిధర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా వచ్చేస్తున్న మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు నూతనగామ అమర్నాథ్ రెడ్డి గారికి సాదర స్వాగతం. అలాగే జనసేన నాయకులు చిత్తూరు నుంచి చేసిన డీకే చైతన్య నాయకులు గారు కూడా స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రతి ఒక్కరు దయచేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకి, మన జన సైనికులకి, అలాగే ప్రతి ఒక్కరూ ఈసారి పోస్టింగ్ కొత్తగా అనౌన్స్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్. అలాగే మన పలమనేరు నియోజకవర్గం నుంచి మన అమర్నాథ్ రెడ్డి ఈసారి కంటెస్ట్ చేస్తున్నారు. అమరన్న మన కుటుంబం. సో మన కుటుంబానికి మీరందరూ దగ్గరుండి మా అమరన్నని హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని. థ్యాంక్ యూ అండి. పేరు పేరున నా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మన డీకే చైతన్య అధికేశులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత ఎండలో కూడా జన సైనికులు ఓపికతో కలిసి వచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మేము మన గంగవరం నుంచి అమరన్న ఇంటి వరకు అనుకుంటే లేదు, ఊరంతా తిరగాలని చెప్పేసి జన సైనికులు కోరారు కాబట్టి కొంచెం ఆలస్యమైంది. నన్ను క్షమిస్తారని కోరుతూ తెలుగుదేశం కార్యకర్తల్ని ఈ లేట్ అయిందని క్షమించాల్సింది కోరుతున్నాను. ముఖ్యంగా అలాగే క్షమించాలి, గంగవరం తెలుగు అధ్యక్షులు గిరిధర్ గారిని కూడా వేదిక చెప్పవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనము 11 మన పార్టీ ఫార్మేషన్ డే. మన పవన్ గారి ముఖ్య లక్ష్యం ఏమంటే టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి మనము ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టడమే మన ముఖ్య ఉద్దేశము. కాబట్టి మన పలమనేరుకి, మన అమర్నాథ్ రెడ్డి గారికి ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో భాగంగా మన జన సైనికులు ఈ మధ్య కాలంలో మన దగ్గర అన్న 6 నెలలుగా ఇంటింటికి ప్రచారం చేస్తుంటే బాధ అనిపించి నేనే ఒక 20-30 మంది కలిసి వస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్క జనసేన కుటుంబ సభ్యులందరికీ నా ఒకే ఉద్దేశం ఏమంటే దయచేసి ప్రచారానికి అందరూ రావాల్సిన కోరుతున్నాను. ఇది మన కుటుంబము, మనందరూ కలిసికట్టుగా పనిచేస్తే అమరని మన రాబోయే ఎన్నికల్లో 50,000 మెజారిటీతో మనం గెలిపించుకుంటామని ఘంటాబద్ధంగా చెప్తున్నాను. ఈ రోజు మన అమరాన్ని గెలిపించుకుంటే మన జిల్లా మొత్తం ఆయన మనకి బిడ్డలాగా చూసుకుంటామనేసి ఈ సభ ఉద్దేశించి చెప్తున్నాను. జై అమరన్న, జై పవన్ కళ్యాణ్, జై పవన్
గారికి మరియు జనసైనికుడికి ప్రతి ఒక్కరికి పేరున నా పాదాభివందనాలు. అలాగే వేదిక పైన ఉన్నటువంటి మన ఉమ్మడి పెట్టి అమరణ గారికి నా పాదాభివందనాలు. టీడీపీ జనసేన కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు. మనం 11వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. సాహసమే ఊపిరిగా, ప్రజలే ప్రాణంగా ఒక యోధుడు పిడికిన బిగించిన రోజే మార్చి 14. ఆ ఒకే రాజకీయం అనేది సామాన్యులు కాదు, ఆ ఉన్నవారి కాదు, ప్రతి ఒక్కరికి సామాన్యుల సొత్తు అని ప్రపంచానికి రబ్బరు చెప్పులు వేసుకున్న వాడిని నాయకుడిగా తీర్చిదిద్దాలని జనసేన ప్రభుత్వం స్థాపించి ప్రతి ఒక్కరిని సేవకుల నుండి నాయకులుగా తీర్చిదిద్దిన రోజు మనం. ప్రతి ఒక్కరు మన పార్టీ పుట్టిన రోజు, మన అందరూ నాయకులుగా పుట్టిన రోజు, మా పవన్ కళ్యాణ్ అవకాశం మనకి కల్పించిన రోజు. ప్రతి ఒక్కరు ఇప్పుడు అలిసి సులిసి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అయినా సిద్ధమా సిద్ధమా, అమరణ గారి నాయకత్వం, అమరణ గారి నాయకత్వం. ఈ మధ్య కాలంలో మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట చెప్పారు, ఎవరు మీ అసెంబ్లీలో పోటీ చేసినా వాళ్ళే పవన్ కళ్యాణ్. మన పవన్ కళ్యాణ్ చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారికి మనం ఏ విధంగా కష్టపడ్డాము అదే విధంగా అమరన్న గారికి కష్టపడి పోలింగ్ బూత్లో మన ఓటు సైకిల్ గుర్తుపై ముద్రించి అఖండ మెజార్టీతో మనతో అమరన్న గారిని గెలిపించుకోవాలి. గెలిపించుకోవాలా లేదా? గెలిపించుకోవాలా? చూడండి, ఇప్పుడు మామూలుగా అయితే కుటుంబాల సభ్యులు చంపేశారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చంపుకొని మనం చంపామని ప్రచారం చేస్తా ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇవ్వాలా? కాబట్టి మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్ పోవాలి, జగన్ పోవాలి. మనం ఈ రోజు ఫైట్ చేస్తుంది నీ కోసమో నా కోసమో కాదు, నెక్స్ట్ తరం కోసం. ఆ తరం బాగుండాలంటే ఈ తరం యుద్ధం చేయాలి. యుద్ధం చేద్దామా? చేద్దామా? మర్చిపోని యుద్ధం ఇవ్వాలి, వాళ్ళు తట్టుకోవాలని యుద్ధం ఇవ్వాలి. అది ఎలా ఉండాలంటే జనసేన టీడీపీ పేరుతానే ఆ మన దూరం పరిగెత్తేలా ఉండాలి. ఆ ఒకటి మనం పోలింగ్ బూత్ లో చేయగలిగితేనే మనం సక్సెస్ అయినట్టు. ఈ రోజు మనం ఇంతమంది హడావిడి చేసే కంటే పోలింగ్ బూత్ లో మన ఓటు మన అభ్యర్థికి ముట్టించి అఖండ మెజార్టీతో గెలిపించాలి. గెలిపించాలా లేదా? కాబట్టి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళతో మనం యుద్ధం చేశాం. ఈ రోజు మనతో ఒక సైకోతో మనల్ని పట్టి పీడిస్తున్న వాళ్ళతో మనం ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అమరణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ భారత్ మాతాకి. ఇప్పుడు ఈ రోజున మనం చేసిన కార్యక్రమానికి మా రూపేశాలను దీని నుంచి ఎంతవరకు పూర్తి చేశారు. చాలా సంతోషం. మా పిల్లగాళ్ళను చాలా మంది వచ్చారు. కానీ ఇప్పుడు చెప్తున్న యాక్చువల్ విషయం మాట్లాడకూడదు. పార్టీలు 3 కలిసినప్పుడు ఇంకోటి పోటీలో ఎప్పుడు కానీ బట్టి ఎప్పుడు పని చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. బట్ ఎవడని కాదు చెప్పాడు. మా చంద్రబాబు చెప్పాడు, మనందరూ ఒక కుటుంబం అని చెప్పాడు. అది గుర్తుపెట్టుకోవాలందరూ ప్రజలు. ఇక్కడ ఎప్పుడు కానీ కులాలు మతాలు రాజకీయం లేకుండా మనందరం ఫలితం చేయాలి. ఎక్కడో ఏం కూర్చున్నటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్ అనేది ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఎందుకంటే కష్టపడి పని చేశాడు. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు, ఎక్కడ ఏ పార్టీ తెలియలేదు, ఎవరిని చేయలేదు, కులాలు మతాలు వికరించలేదు. కాబట్టి మనందరం కూడా ఈ బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ పుట్టుకొని దేశాన్ని కాపాడాలి. మనందరం ఒక కుటుంబంగా బతకాలి. మనమే కాదు, మన తర్వాత వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి, బ్రతకాలి. ఎప్పుడు కానీ చైతన్యం రావాలంటే మనలో ఇందు రావాలంటే అదే ఎందుకు గుర్తుపెట్టుకోండి.
ఈ యాక్చువల్గా మీకు విషయాలు చెప్పాల్సిన చాలా ఉన్నాయి, చెప్పకూడదు. ఇప్పుడు మన అమర్నాథ్ రెడ్డి గారి కాకుండా ఇది మన నాన్నగారు కూడా పనిచేశా, మన నాన్నగారు కూడా తిరిగా, కాబట్టి మీకు విషయాలు చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మా నాన్నగారు అమర్నాథ్ గారు సింగల్ మీద ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పుడు మొట్టమొదటి పూర్వహారం అయితే ఏదైనా ఎవరు రాలేదు అమర్నాథ్ ఈరోజు మంత్రి సంతోషం. నాకు ఇదే విధంగా మనకు సైకోలని చెప్తున్నా చెప్పేది వాళ్ళు ఎవరు వస్తుంది. ఆయన ఎందుకు చేస్తున్నా మన యొక్క భారతదేశం భారతీయత మన దేశంలో చేస్తున్న దయచేసి అందరూ కూడా సౌండ్ ఎందుకంటే పనిచేసాము ప్రతి ఒక్కరు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ తర్వాత జనసేన తర్వాత టీడీపీ ఐకమత్యంగా ఎందుకు కలిసారు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎందుకు కలిసారు వీళ్ళందరూ చీడిపోతున్నారు. మీరందరూ కూడా దయచేసి సక్రమంగా మన ఓటు బాగా జాగ్రత్త చూసుకుని వేయాలని మనకి ఫ్యాన్లు పనిచేస్తూ మన యొక్క పార్టీ మనం ఎక్కడ చేసినా కూడా అది మన బిడ్డలకు అభ్యర్థి కాబట్టి మీరు కూర్చుంటే కానీ కాకుండా జనసేనకు సంబంధించినటువంటి నాయకురాలు డికే చైతన్య గారు, అదేవిధంగా చాలామంది మన నియోజకవర్గం మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వేదిక పైన ఉన్నారు. వారందరికీ పేరు పేరున ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి జనసేన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత 6 నెలల నుంచి ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవాలనుకున్నారో, మొట్టమొదటగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి, మీరు పిల్లలు కాబట్టి మీకు నమస్కారాలు చెప్పలేరు, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సమావేశంలో చూస్తే మొత్తం 25 నుంచి 30 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కానీ, ఆయనలో ఉండే పట్టుదల కానీ, ఆయనలో ఉండే కసి కానీ, ఆయన రాజకీయాల పట్ల ఉండేటువంటి నిబద్ధత కానీ, ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకుంటే ఈ రాష్ట్రానికి నేను మంచి చేయాలా, ఈ రాష్ట్రాన్ని ఒక సైకో కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావాలా అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీతో మొట్టమొదటిగా కలవడం, ఆయన కలిసిన తర్వాత ఒక తెలుగుదేశం పార్టీనే కాదు, అటు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కలవడానికి ప్రధాన కారణం మరి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఏది ఆశించి కూడా చేసే పరిస్థితిలో లేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూస్తే, గతంలో ఈ రాష్ట్రంలో నాకు 30 సీట్లు అసెంబ్లీ సీట్లు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈయన కూర్చొని 1 to 1 24 అసెంబ్లీలో పోటీ చేయాలనుకుంటే, మళ్ళీ భారతీయ జనతా పార్టీతో కలిసే పరిస్థితి వచ్చినప్పుడు 3 సీట్లు ఆయనకు వచ్చినటువంటి త్యాగం చేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు. నేను ఎందుకు మీకు పదే పదే చెప్తున్నానంటే, ఆయన రాజకీయాల్లో ఆశించి లబ్ధి పొందాలనే దానికంటే రాజకీయాల్లో మీ భవిష్యత్తు, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మీరు యువకులు, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని
మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేస్తే గాని అది చేయలేమనేటువంటి నిర్ణయాన్ని ఈరోజు ఆయన తీసుకున్నారంటే నిజంగా ఆయన నిర్ణయాన్ని మనమందరం కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా ఈరోజు సందర్భం ఉంది కాబట్టి, ఎందుకంటే ఈరోజు మీరు ఎప్పుడో పొద్దున 10 గంటలకు మనం మీటింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మీరు వీకోట్ నుంచి వచ్చేటప్పుడు నిన్న మనకి ఏదైతే ర్యాలీకి రావాలనుకుంటే దానికి కూడా పోలీసులు అబ్జెక్షన్ చేసి ఈ రోజు ర్యాలీకి రాలేదు. అదే విధంగా మనం మైక్ బండి పంపిస్తే ఆ బండికి కూడా పర్మిషన్ లేదని తిప్పి వల్ల పంపించినటువంటి సందర్భాలు గుర్తు చేస్తా ఉన్నా. ఇన్ని అడ్డంకులు ఎదురైనా ఈ రోజు మీరు యువకులు మొత్తం జన సైనికులు అక్కడి నుంచి దాదాపు 3 గంటల సేపు మీరు ఈ యొక్క పట్టణంలో నడిచి బండిలో వచ్చి ఈ రోజు ఎండలో వచ్చారంటే నేను మనస్ఫూర్తిగా మీ కమిట్మెంట్ కు నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఇదే కమిట్మెంట్, ఇదే ఆలోచనతో, ఇదే కష్టంతో రేపు ఎన్నికల్లో మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్నికల్లో మీరు పనిచేయండి. మీరు యువకులు మీరందరూ కూడా మీ భవిష్యత్తుకు ఖచ్చితంగా బంగారు బాట వేయడానికి అక్కడ మరి ఉమ్మడి రాజ్యాన్ని, ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అక్కడ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా మీ యొక్క అభ్యర్థిగా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కావచ్చు కానీ నా గ్లాసు గుర్తు లేకపోవచ్చు కానీ సైకిల్ గుర్తు అయినా అది జనసేన గుర్తుగానే భావించి మీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. రేపు మీకు ఎప్పుడు అవసరం వచ్చినా ఎన్నికల్లో కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, మీకే సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుండి మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా తెలియజేసుకుంటూ మళ్ళా ఇంకా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడే 2 గంటలు దాటింది కాబట్టి నేను తక్కువ సమయంలో మాట్లాడి మరొక్కసారి మీరు చెయ్యండి, మీరు చేసినటువంటి కష్టానికి ఫలితాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా జనసైనికులందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన నియోజకవర్గ జన సైనికులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం పాతపేట గ్రామంలో గత కొంతకాలం నుండి తాగునీరు రావటం లేదని నీళ్లు వదిలే వారిని ప్రశ్నిస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోండి అంటూ ప్రజలను ఎగతాళి చేస్తున్నారని బాధిత గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లే వాళ్ళమని ఉదయం పూట వెళ్తామని, అప్పుడు నీరు లేకపోతే స్కూల్ పిల్లలకు, మాకు ఇంట్లో ఉండే పిల్లల నుండి పెద్దల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. కావున ప్రజాప్రతినిధులు దీనిపై స్పందించి మా గ్రామానికి త్రాగునీరు వసతి కల్పించవలసిందిగా కోరారు. ఓట్లు మాత్రం కరెక్ట్ గా అడుగుతారు, ఇంటింటికి వచ్చి అడుగుతారు. ఇట్లంతా వండుకొని జనాలు ఏం కావాలా, పిల్ల ఏం కావాలా, ఫీల్డ్ పైపోతే వాటర్ నీళ్లు 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 అడుగుతారు. మేమేం సమాధానం చెప్పాలా? డ్రైనేజ్ కాలువలు కూడా తీయడం లేదు, ఎక్కడ పడితే అక్కడ కుక్కలు తిమ్ములు అట్లనే పడిందాయి. ఒకడన్నా వచ్చినాడా నీళ్ళు ముందరా మళ్ళా ఓట్లకు వచ్చేస్తారు బొచ్చు బొచ్చు అని మాట్లాడేది వాడు వచ్చేస్తాను చేయమ్మా నీళ్ళు ఇళ్ళలేదు. కోడి కత్తెతో శవ రాజకీయాలతో మళ్లీ అధికారంలోకి రావాలి.